హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు పొద్దున్నే మిషన్ స్టార్ట్ చేశాను. ఎంతో హుషారుతో స్టార్ట్ చేశాను. పెట్టగానే కింద అయితే ఇరుక్కుపోయిందనమాట. ఇలా పొద్దున్నే జరిగితే మాత్రం ఎంత తలనొప్పి వస్తుందంటే అంత తలనొప్పి వస్తుంది. ఇప్పుడు అదంతా తీసి క్లీన్ చేసి మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఇవి వచ్చేసి రాత్రి కంప్లీట్ చేశానండి. హ్యాండ్స్ వరకు కంప్లీట్ చేసి వెళ్ళి పడుకున్నాను అనమాట. ఇప్పుడు ఇవి స్టార్ట్ చేయాలి. ఇవి పఫ్ హ్యాండ్స్లో ఒక మోడల్ అనమాట. ఇలా సెంటర్లో ఒక ఫ్లవర్ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ బ్లౌజ్ అంతా అవగొట్టేసి సెకండ్ బ్లౌజ్, వర్క్ బ్లౌజ్ ఒకటి ఉంది, అది స్టార్ట్ చేయాలి. ఇప్పుడు మీకు కొన్ని కుచ్చులేసిన శారీస్ అయితే చూపిస్తాను. ఇది వచ్చేసి ఫస్ట్ శారీ అనమాట. గ్రీన్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్లో వచ్చింది. లైట్గా స్మాల్ మెటీరియల్ అయితే యాడ్ చేశాను అనమాట, కొంచెం గ్రాండ్ లుక్ కోసం. ఇది ఇంకో శారీ వచ్చేసి ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్లో వచ్చింది. ఈ రెండు ఒకే కస్టమర్ అండి. ఇప్పుడు స్టిచ్ చేసే బ్లౌజ్ కూడా ఒకే కస్టమర్ది. దాదాపుగా నా దగ్గరకు వచ్చే బ్లౌజెస్ అన్నీ 1, 2 రావండి, 4, 5 బ్లౌజులు కలిపి తెచ్చుకుంటారు. వర్క్ మోడలు ఇలా ఏది కావాలంటే అలా స్టిచ్ చేయించుకుంటారనమాట. ఫస్ట్ చూపించిన శారీ మీద బ్లౌజ్ అనమాట, ఇది వర్క్ది. ఇది స్టిచ్ చేయాలి. పఫ్ హ్యాండ్స్ బ్లౌజ్ అవగానే ఇది స్టార్ట్ చేయాలన్నమాట. ఇది వచ్చేసి కొంచెం హెవీ వర్క్, స్టిచ్ చేసేయాలి. ఇప్పుడు మీకు కొన్ని వర్క్ బ్లౌజెస్ అయితే చూపిస్తాను, చూడండి. ఇవన్నీ 20 years బ్యాక్ శారీస్ మీద బ్లౌజెస్ అనమాట. విడిగా హాఫ్ పట్టు ముక్కలు తెచ్చి వర్క్ వేసాము. ఓన్లీ సింగిల్ కలర్, కొన్నిటికేమో సింగిల్ కలర్ యూజ్ చేసాము, కొన్నిటికి మల్టీ కలర్స్ అనేది యూజ్ చేశాను అనమాట. ఇది వచ్చేసి చాలా థిక్ స్టిచ్ పడిందండి. పీకాక్ డిజైన్, అంటే శారీలో పీకాక్సే ఉన్నాయి, ఇంకేమీ లేవు. శారీలో ఏ పీకాక్ అయితే ఉందో సేమ్ ఇది కూడా సేమ్ పీకాక్ అనమాట. భలే ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయింది. తను చూసైతే భలే ఉందని చాలా సంతోషపడింది అనమాట. ఇది వచ్చేసి ఫస్ట్ బ్లౌజ్. దీని కాస్ట్ వచ్చేసి స్టిచ్చింగ్తో కూడా కలిపి 1000 తీసుకుంటానండి, ఎందుకంటే వర్క్ డిఫరెన్స్ ఉంది కాబట్టి, థిక్ స్టిచ్ కాబట్టి. సెకండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదన్నమాట. కాఫీ పొడి కలర్ మీద ఎల్లో అండ్ బేబీ పింక్, లైట్ బేబీ పింక్ అండి. ఇది ఫుల్ వర్క్, హ్యాండ్స్ ఫుల్గా వర్క్ వస్తుంది. ఇదైతే ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్న డిజైన్ అనే చెప్పాలి. అందరూ ఎక్కడ చూసినా ఈ డిజైన్ అనేది చాలా మంచిగా వేస్తున్నారు. బ్యాక్ అలా వస్తుందో, ఫ్రంట్ కూడా సేమ్ అలాగా వస్తుంది. దీనికి వచ్చేసి 1800 తీసుకుంటానండి, స్టిచ్చింగ్తో కూడా కలిపి. ఫుల్ హ్యాండ్ వర్క్ కాబట్టి కుందన్స్ కూడా లైట్గా యాడ్ చేశాను, హెవీగా యాడ్ చేయలేదు, ఎందుకంటే దీనికి ఉన్న అందం పోతుంది హెవీగా యాడ్ చేసామంటే. థర్డ్ బ్లౌజ్ వచ్చేసి ఇదనమాట. బేబీ పింక్ పైన ఎల్లో అండ్ సిల్వర్ కలర్ యాడ్ చేశాను. ఇది వీడియోలో ఇలా ఉంది, కానీ అన్ని బ్లౌజెస్ కన్నా నాకు ఈ బ్లౌజ్ ఎక్కువ నచ్చిందండి. లైట్ కలర్ మీద లైట్ కలర్స్ ఎంత నీట్గా డీసెంట్గా ఉందంటే ఇది జాబ్ చేసే వాళ్ళకి భలే సూట్ అవుతుంది. బ్యాంక్లో వర్క్ చేసే వాళ్ళకి, టీచింగ్ వర్క్ చేసే వాళ్ళకి చాలా మంచిగా నైస్గా కనపడుతుంది అనమాట. థర్డ్ బ్లౌజ్ వచ్చేసి ఇది స్టిచ్చింగ్తో కూడా కలిపి 1200 తీసుకుంటానండి దీనికి. అండ్ ఫోర్త్ బ్లౌజ్ వచ్చేసి ఇది అనమాట. ఇది కూడా ఇంకో సింగిల్ కలరేనా అనమాట. ఇది 20 years బ్యాక్ శారీ అని చెప్పాను కదా, ఇది కూడా అలాంటిదే. ఓన్లీ దాని మీద కూడా గోల్డే ఉంది. అప్పట్లో గోల్డ్ తప్ప ఏం వచ్చేవి కాదు కదండి. వాళ్ళు ఆ శారీస్ చూస్తే బాగున్నాయని చెప్పేసి ఇలా డిజైన్ చేయించుకున్నారు. ఇది ఫ్రంట్ బ్యాక్ సేమ్ ఒకేలా, హ్యాండ్స్ కాకపోతే 3/4 పెట్టి బూటీస్ అనేవి యాడ్ చేశాను అనమాట. ఇది వచ్చేసి 600 తీసుకుంటానండి స్టిచ్చింగ్తో కూడా కలిపి. ఇప్పుడు లాస్ట్ బ్లౌజ్ వచ్చేసి మిర్రర్ వర్క్. ఇది ఎవర్ గ్రీన్ వర్క్, ఎవర్ గ్రీన్ సినిమాస్ ఉంటాయి చూసారా, అలాగే ఇది ఎవర్ గ్రీన్ వర్క్ అనమాట. ఎన్నిసార్లు వేసానంటే నేను ఒక 50 బ్లౌజెస్కి వేసానండి ఈ వర్క్ అయితే మాత్రం. ఎందుకంటే లో బడ్జెట్ కానీ లుక్ మాత్రం అదిరిపోతుంది. ఎంత బాగుంటుంది ఇది మిర్రర్ వర్క్. దేని మీద సేమ్ కలర్ వేసినా కూడా ఆ మిర్రర్స్ మూలాన మెరుస్తా చాలా అందంగా కనపడుద్ది అండి, డీసెంట్గా కనపడుద్ది. ఇది కూడా నేను స్టిచ్చింగ్తో కూడా కలిపి 600 తీసుకుంటాను అనమాట. ఈ 5 బ్లౌజెస్లో మీకు ఏ బ్లౌజ్ నచ్చిందనేది నాకు తప్పకుండా కామెంట్ అయితే చేసేయండి. ఇదండి ఇవాళ వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నా ఛానల్ని ఇంకా సపోర్ట్ చేసి ముందలకి నడిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ముందు మంచి వీడియోస్తో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.